టుడే ఈజ్ డే 90 ఆఫ్ క్యాలిస్థెనిక్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు నేను నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ గురించి చెప్తాను. నేను డే 1 మాత్రమే నేను పార్క్ వెళ్ళాను. నెక్స్ట్ డేస్ మొత్తం ఇంట్లోనే చేశాను. ఇంట్లోనే నేను క్యాలిస్థెనిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలా. సో దానికోసం మోటివేషన్ ఇద్దాం అందరికీ. ఇంట్లో కూడా మీరు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు అని ఆ మోటివేషన్ ఇవ్వాలని నేను ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. మీకు తెలుసు నేను ఎందుకు 1.5 year ఎందుకు నేను బాడీ ట్రాన్స్ఫార్మ్ చేయలేదు, బాడీ ఫ్యాట్గా ఎందుకు మారిందని నేను ఫస్ట్ డేలోనే చెప్పాను. సో మీరు ఆ వీడియోస్ చూడకపోయింటే ప్లీజ్ పోయి చెక్అవుట్ చేయండి. సో దానికన్నా ఇంపార్టెంట్ ఏమంటే నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నేను వెయిటెడ్ క్యాలిస్థెనిక్స్ చేశాను. లేదన్నా క్యాలిస్థెనిక్స్లో నేను వెయిటెడ్ 20 to 25 వెయిట్ ఎక్స్ట్రా వెయిట్ యాడ్ చేసి నేను పుషప్స్ అండ్ పుల్అప్స్ కొట్టాను. అంతేగాని అవన్నీ మీరు ఇంట్లో మీకు వెయిట్స్ లేవన్నా కూడా మీరు బ్యాగ్లో రాళ్ళు వేసుకొని అయినా చేయొచ్చు. ప్రాబ్లం అది కాదు. బుక్స్ వేసుకొని అయినా చేయొచ్చు. వెయిటెడ్ క్యాలిస్థెనిక్సే చేయాలంటే పాయింట్ అది కాదు. మీరు ఎక్కడైనా కానీ మీరు బాడీ ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. దానికన్నా ఇంపార్టెంట్ ఏమంటే నేను ఇంట్లో నాకు ఈ వర్క్ లోడ్ కూడా ఉంది. మీరు అనుకుంటుంటారు వీడు సాఫ్ట్వేర్ కదా, వీడు చేసుకోవచ్చు, వీడికి ఏం పెద్ద ప్రాబ్లం కాదు కదా. కాదండి, నేను ఆఫీస్ కూడా వెళ్తున్నాను. వీక్లీ 3 days నేను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి. కావాలంటే నేను ఫొటోస్ కూడా పెడతాను చూడండి. అది కాదు పాయింట్. మీరు ఆఫీస్కి వెళ్తున్నా, ఎక్కడ వెళ్తున్నా, మీరు ఆఫీస్లో ఉన్నా కూడా మీరు వర్కౌట్స్ చేయాలి. నా టైం షిఫ్ట్ కూడా చాలామందికి చెప్పానండి. నా టైం షిఫ్ట్ 2 PM to 11 PM, అంటే ఆఫ్టర్నూన్ 2 నుంచి నైట్ 11 వరకు. బట్ దాంట్లో నాకు ఓటీస్ కూడా జరుగుతాయి. సో 11 కాకుండా అది 1 PM 2 PM వరకు కూడా వెళ్తాను. నేను 2 o'clock పనుకుంటున్నానండి. సో మీరే అర్థం చేసుకోండి. 2 o'clock పనుకుంటున్నాను. నా బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. అక్కడ కూడా నేను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి చాలా ట్రై చేశాను. సో 2 నుంచి నేను 8 వరకు 6 hours, నాకు మినిమం 8 hours కావాలి. నేను స్లీప్ తీసుకోవాలంటే 8 hours కావాలి. 10 o'clock లేచి దాని తర్వాత వర్కౌట్ చేసేవాడిని. జస్ట్ లైట్గా టిఫిన్ చేసి 11 o'clock వర్కౌట్ స్టార్ట్ చేసి 11 to 12 to 1 కంప్లీట్ చేసి దాని తర్వాత మళ్ళీ జాబ్ కూర్చొని మళ్ళీ చేసేవాడిని. సో అదే కదా నేను చాలా ఇంపార్టెంట్. సో దానికన్నా ఇంపార్టెంట్ మనం డైట్లో కూడా చాలా చూసుకొని మెయింటైన్ చేయాలి. లైక్ మనం ఎక్కువ షుగర్ కంటెంట్ తీసుకోకూడదు. షుగర్ అనేది నేను చాలా హేట్ చేస్తానండి. షుగర్ చాలా ప్రాబ్లమాటిక్. నేను డే 60 వరకు బాగా వర్కౌట్స్ చేశాను. డే 60 తర్వాత నాకు వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. జాబ్లో నాకు సడన్లీ 2408 అని ఒక అప్గ్రేడ్ వస్తుంది. ఆ అప్గ్రేడ్ కోసం నేను చాలా కష్టపడుతుంటే అక్కడ నాకు చాలా క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే మీ బాడీలో కోర్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, స్ట్రెస్ హార్మోన్ అంటారు. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ తీసుకుంటారో కోర్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ కోర్టిజాల్ హార్మోన్ మీకు ఏం చేస్తుందంటే షుగర్ తీసుకోమని రికమెండ్ చేస్తుంది. మీ బాడీనే దానికి క్రేవ్ చేస్తుంది. అక్కడ కూడా నేను ఆల్మోస్ట్ నా క్యాలిస్థెనిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా బాగా రావాల్సింది. నేను అక్కడ చాలా తప్పులు జరిగాయి. లైక్ బిస్కెట్స్, షుగరీ ఐటమ్స్ చాలా తిన్నాను. దానివల్ల నా బాడీ అంతగా ఫిజిక్గా రాలేదు. బట్ నేను ట్రై చేశాను, నాకు బాగానే వచ్చింది. మీ పరంగా అయితే నేను ఇది మాత్రం చాలు, ఈ మాత్రం ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినా చాలు. మీకు మాత్రం నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామందికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, నువ్వైతే బాగా చేసుకుంటున్నావు మాకు చెప్పమని. నాకు టైం లేదండి, లేకుంటే నేను చెప్పేవాడిని. బట్ నేను ఇప్పటి నుంచి వర్కౌట్ ప్రోగ్రామ్స్ అన్నీ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను వీడియోస్ ద్వారా. మీరు జస్ట్ దాన్ని ఫాలో అవ్వకుండా వెళ్ళొచ్చు. సో మీరు మోటివేట్ అవ్వాలని నేను ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా 90 daysలోనే చేశాను. లేకుంటే మీకు తెలియకుండానే నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగేవాడిని. బట్ మీకు తెలియాలని నేను ఇది ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ వీడియో. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.